నమస్కారం, స్వాగతం, ప్రియమైన భక్తులు మరియు ఆత్మ యొక్క యాత్రికులారా. ఈ రోజు కేరళ యొక్క పచ్చని బ్యాక్ వాటర్స్ నుండి హిమాలయాలలోని మంచు శిఖరాల వరకు, నేపాల్లోని పురాతన పుణ్యక్షేత్రాల నుండి బంగ్లాదేశ్లో దాగి ఉన్న రత్నాల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 30 కృష్ణ దేవాలయాలను అన్వేషించడానికి మేము ఆత్మను కదిలించే ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా కృష్ణ దేవాలయాలను కలిగి ఉన్న నేను రూపొందించిన ఇంటరాక్టివ్ మ్యాప్ నుండి ప్రేరణ పొందింది. వ్యక్తిగత ఆధ్యాత్మిక అన్వేషణగా మొదలైన ఈ కార్యక్రమం ఉత్కంఠభరితంగా సాగింది. త్రిపుర, అస్సాం, చివరకు నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి కూడా ఊహించని ప్రదేశాల్లో దేవాలయాలను చూసి ఆశ్చర్యపోయాను. కాబట్టి దైవత్వం, భక్తి మరియు అద్భుతమైన ఆలయ కథలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. మీరు మరింత లోతుగా వెళ్లాలనుకుంటే నా వివరణాత్మక బ్లాగును చూడండి. వివరణలో లింక్. మీరు అక్కడ ప్రతి ఆలయం యొక్క పూర్తి సారాన్ని కనుగొంటారు. 1. గురువాయూర్ ఆలయం, కేరళ. గురువాయూర్ అనే దివ్యభూమి అయిన కేరళలో భూలోక వైకుంఠం లేదా భూలోక వైకుంఠంలో ప్రారంభిద్దాం. గురువాయూరప్పన్ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. ఇది పవిత్ర పాతాళంజన శిలా నుండి చెక్కబడింది. కుష్ఠువ్యాధిని నయం చేసే ఇతిహాసాల నుండి మేల్పత్తూర్ భట్టతిరి రచించిన కవిత నారాయణయం వరకు ఈ ఆలయం అనుగ్రహంతో నిండి ఉంది. 2. ఉడిపి కృష్ణ మఠం, కర్ణాటక. తరువాత మేము ఉడిపిని సందర్శిస్తాము. అక్కడ శ్రీకృష్ణుడు తన భక్తుడైన కనకదాసు కోసం తిరిగినాడు. ప్రసిద్ధి చెందిన కనకన కిండి ద్వారా పూజలందుకుంటున్న ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు స్వయంగా గంధపు చెక్కల బ్లాకులో కనుగొన్నారు. ఉడిపి కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి యొక్క సజీవ సంప్రదాయం. 3. జగన్నాథ ఆలయం, పూరి, ఒడిశా. పూరి జగన్నాథ్ లేనిదే ఏ కృష్ణా దేవాలయమూ పూర్తి కాదు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రగా కృష్ణుడు కొలువైన ఈ ఆలయం తర్కాన్ని ధిక్కరించి అద్భుతాలతో ప్రవహిస్తోంది. నీడలేని స్తంభాల నుంచి గాలికి ఎగురుతున్న జెండాల వరకు, మహారథయాత్ర వరకు అదొక ఆధ్యాత్మిక అద్భుతం. 4. కృష్ణ జన్మస్థాన్, మథుర. మథురలో ఇదంతా ఎక్కడ మొదలైందో అక్కడే ఉన్నాం. శ్రీకృష్ణుడు జన్మించిన జైలు గది. ఆక్రమణలు, పునర్నిర్మాణాలు జరిగిన ఈ ఆలయం ఆయన దివ్య మూలానికి దిక్సూచిగా మిగిలిపోయింది. 5. రాధా మదన్ మోహన్ ఆలయం, బృందావన్. ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన బృందావనం పురాతన ఆలయం కాలియాఘాట్ సమీపంలో ఉంది. అసలు విగ్రహం రాజస్థాన్లో ఉన్నప్పటికీ రాధాకృష్ణుల దివ్య ప్రకంపనలు ఇక్కడి ప్రతి భక్తుడిని ఆశీర్వదిస్తూనే ఉన్నాయి. 6. ద్వారకాధీశ్ ఆలయం, ద్వారకా. కృష్ణుని రాజరాజధాని ద్వారకాకు స్వాగతం. వజ్రనాభుడు నిర్మించిన ఈ ఆలయంలో 72 శిల్పాలు, మీరాబాయి తన ప్రియమైన కృష్ణుడితో ఆధ్యాత్మిక కలయికకు సంబంధించిన కథలు ఉన్నాయి. 7. విఠల్ రుక్మిణి మందిర్, పండరీపూర్. మహారాష్ట్రలో విఠల్ స్వామి పిరుదులపై చేతులు వేసి తన భక్తుడు పుండలిక్ కోసం నిరంతరం ఎదురు చూస్తున్నాడు. చైతన్యవంతమైన వర్కారీ సంప్రదాయం, వార్ఖా యాత్ర భక్తిలో సాటిలేనివి. 8. శ్రీనాథ్ జీ ఆలయం, నాథ్ద్వారా. రాజస్థాన్ రాజకుమారుడు శ్రీనాథ్ జీ హవేలీ ఆలయంలో నివసిస్తున్నారు. అక్కడ భక్తి ఒక బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఆక్రమణదారుల నుంచి తప్పించుకోవడానికి మథుర నుంచి వచ్చిన ఆయన బండి చక్రాలు ఆగిపోవడంతో నాథద్వారాను ఇంటిగా ఎంచుకున్నారు. 9. రాంచోడ్రైజీ టెంపుల్, డాకోర్. గుజరాత్ లో కృష్ణుడు రంచోడ్రై అయ్యాడు, యుద్ధభూమిని విడిచిపెట్టినవాడు. కాని ఆ పేరు వెనుక ఒక నిజమైన భక్తుడి పట్ల దైవ కరుణకు సంబంధించిన కథ ఉంది. 10. పార్థసారథి ఆలయం, చెన్నై. ఇక్కడ కృష్ణుడు పశువుల కాపరి కాదు, యోధుడు రథసారథి మీసంతో నిండి ఉన్నవాడు. బలరాముడు, అనిరుద్ధుడు, ఇంకా మరెన్నో ఆయన కుటుంబాన్ని కూడా మీరు చూసే అరుదైన ఆలయాలలో ఒకటి. 11. జనార్దన స్వామి ఆలయం, వర్కల, కేరళ. మా ప్రయాణం కేరళ తీరం వరకు కొనసాగుతుంది. వర్కల జనార్దన స్వామి ఆలయం 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ జనార్దనుడిని పూజిస్తారు. సమీపంలో ఉన్న పాపనాశం బీచ్ పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు. 1757 నాటి ఆలయ దివ్య గంట, భగవంతుని చేయి నెమ్మదిగా తన నోటి వైపు కదులుతుండటం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచాయి. 12. రాజగోపాలస్వామి ఆలయం, మన్నార్గుడి, తమిళనాడు. ఆ తర్వాతి స్థానంలో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయం దక్షిణ ద్వారక ఉంది. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 13 అడుగుల వాసుదేవ విగ్రహం, అరుదైన ఆడగరుడ విగ్రహం ఉన్నాయి. ఏడాది పొడవునా ఇక్కడ కృష్ణుని 32 లీలలు ఆలపిస్తారు. ఆలయ ఏనుగుతో ఉదయం విశ్వరూప దర్శనం దివ్య దృశ్యం. 13. అమ్మలప్పుజ కృష్ణ దేవాలయం, కేరళ. కేరళలోని అంబలప్పుజ కృష్ణ ఆలయం పాలయాసంకు ప్రసిద్ధి చెందింది. చదరంగం ఆట మరియు శ్రీకృష్ణుడికి శాశ్వత రుణంతో కూడిన అద్భుతమైన పురాణంతో ముడిపడి ఉంది. ఈ ఆలయం టిప్పు సుల్తాన్ దండయాత్ర సమయంలో గురువాయూర్ విగ్రహాన్ని కూడా రక్షించింది.
14 శ్రీ అప్రమేయ స్వామి ఆలయం, దొడ్డమల్లూరు, కర్ణాటక. కర్ణాటకలోని దొడ్డమల్లూరులో పాకుతున్న కృష్ణుడు అంబేగల్ కృష్ణ చేతిలో బటర్ బాల్ తో నివసిస్తున్నాడు. వ్యాసరాజు ప్రతిష్ఠించిన ఈ విగ్రహం పురందరదాసు క్లాసిక్ జగదోధరణను స్ఫూర్తిగా తీసుకుంది. ముఖ్యంగా పిల్లల కోసం ఆరాటపడే జంటలు ఈ రూపాన్ని గౌరవిస్తారు. 15 గోవర్ధన్ హిల్ మరియు దాన్ ఘాటీ మందిర్, ఉత్తరప్రదేశ్. గోవర్ధన్ కొండ చుట్టూ ఉన్న పవిత్ర పరిక్రమం భక్తి యొక్క అత్యంత తీవ్రమైన వ్యక్తీకరణలలో ఒకటి. ఇక్కడ కృష్ణుడు తన చిటికెన వేలితో పర్వతాన్ని పైకి లేపాడు. కుసుమ్ సరోవరం, మానసీ గంగ వంటి పవిత్ర ప్రదేశాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు భక్తులు రాధే కృష్ణ అని జపిస్తారు. కొందరు శరీర నమస్కారాలు కూడా చేస్తారు. 16 వేణుగోపాలస్వామి ఆలయం, మోవ్వ, ఆంధ్రప్రదేశ్. మోవ్వ కవిసాధువు క్షేత్రయ్య జన్మస్థలం. ఇక్కడి వేణుగోపాలస్వామి ఆలయం కృష్ణుని పట్ల భక్తితో నిండి ఉంది. కృష్ణుని పూస ఇక్కడ పడిందని, అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 17 తిరువరపు కృష్ణ దేవాలయం, కొట్టాయం, కేరళ. ఇక్కడ కృష్ణుడు ఆకలిని తట్టుకోలేడు. ఆలయ ద్వారం మూసుకుపోతే పూజారి గొడ్డలిని కూడా తీసుకెళ్తాడు. సముద్రంలో లభించిన ఈ విగ్రహం పాండవులు అక్షయ పాత్రలతో ముడిపడి ఉంది. ఇక్కడి ఆచారాలు ఎంతో విశిష్టమైనవి. 18 భల్కా తీర్థ్, సోమనాథ్, గుజరాత్. కృష్ణుడు తన లౌకిక లీలలను ముగించిన పవిత్ర ప్రదేశం గుజరాత్లోని భాల్కా తీర్థం లోతైన ఆధ్యాత్మిక ప్రతిధ్వనిని కలిగి ఉంది. వేటగాడి బాణంతో కృష్ణుడు కలియుగం ఆరంభాన్ని సూచిస్తూ గోలోకానికి బయలుదేరాడు. 19 త్రిసంబరం కృష్ణ దేవాలయం, తాలిపరంబ, కేరళ. ఈ ఆలయంలో కృష్ణుడు రౌద్ర రూపంలో దర్శనమిస్తాడు కంసవద తరువాత. ఈ పండుగ కృష్ణుడు మరియు బలరాముడి వీడ్కోలును లోతైన భావోద్వేగ ఆచారంలో తిరిగి ప్రదర్శిస్తుంది. సంప్రదాయాలలో విశిష్టమైనది మరియు పురాతనమైనది, ఇది తప్పక సందర్శించవలసిన ప్రదేశం. 20 రాధారాణి ఆలయం, బర్సానా, ఉత్తరప్రదేశ్. రాధకు మాత్రమే అంకితం చేయబడిన బర్సానా యొక్క రాధారాణి ఆలయం భానుగఢ్ కొండపై ఉంది. రాధాష్టమి మరియు లాత్మార్ హోలీ సమయంలో ఈ ఆలయం దైవిక ప్రేమ యొక్క ఖగోళ వేడుకగా మారుతుంది. 21 సౌరిరాజ పెరుమాళ్ ఆలయం, తిరుక్కన్నపురం, తమిళనాడు. తిరుక్కన్నపురంలోని ఈ దివ్యదేశం సౌరిరాజ పెరుమాళ్ స్వామికి నిలయం. అక్కడ కృష్ణుడు ఒక పూజారిని రక్షించడానికి జుట్టుతో అద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు. మునియోధరన్ పొంగల్ మరియు అమావాస్య విభీషణ ఊరేగింపుకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం తమిళనాడులోని పవిత్ర కృష్ణ క్షేత్రాలలో ఒకటి. 22 చంపారన్ టెంపుల్, ఛత్తీస్గఢ్. పుష్టిమార్గ్ తెగ స్థాపకుడు వల్లభాచార్య జన్మస్థలం చంపారన్లో తెల్లని పాలరాతి బైఠాక్లు, గిరిరాజ్ మందిర్ మరియు ఉత్సాహభరితమైన వార్షిక వేడుకలు ఉన్నాయి. ఇది చరిత్ర, భక్తి మరియు తత్వశాస్త్రం యొక్క ప్రశాంతమైన సమ్మేళనం. 23 చెన్నకేశవ ఆలయం, బేలూరు, కర్ణాటక. 12వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుతం హొయసల వాస్తుశిల్పానికి కిరీటం ఆభరణం. మదనికుల శిల్పాలు, మహాభారత దృశ్యాల ఫలకాలు, అద్భుతమైన శిల్పాలతో చెన్నకేశవుడు కృష్ణుడు తన విలాసవంతమైన రూపంలో కృపను, వైభవాన్ని ప్రసరింపజేస్తాడు. 24 చార్భూజ నాథ్ ఆలయం, మెర్తా, రాజస్థాన్. ఇక్కడ మీరాబాయి జన్మస్థలంలో చార్భూజ నాథ్ ఎత్తుగా ఉంటాడు. ఒక పవిత్ర సంప్రదాయం ప్రతిరోజు కొనసాగుతుంది. ఇక్కడ ఒక చెప్పులు కొట్టే కుటుంబం మొదటి భోగాన్ని సమర్పిస్తుంది. ఇది ఆలయం యొక్క అద్భుత మూలాన్ని మరియు మీరా యొక్క అచంచలమైన భక్తిని గుర్తు చేస్తుంది. 25 కాళింగ నర్తన కృష్ణ దేవాలయం, ఊటుకాడు, తమిళనాడు. ఈ మంత్రముగ్ధమైన ఆలయంలో బాలకృష్ణుడు కళింగ వస్త్రంపై విజయంతో నృత్యం చేస్తాడు. కర్ణాటక సంప్రదాయాల్లో ఇప్పటికీ ప్రతిధ్వనించే సంగీత వారసత్వాన్ని వదిలి ప్రముఖ స్వరకర్త వెంకట కవి ఇక్కడే జీవించి పాడారు. 26 కృష్ణ మందిర్, పటాన్, నేపాల్. 1637లో పూర్తిగా రాతితో నిర్మించిన పటాన్ దర్బార్ స్క్వేర్లోని ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. దీని శిఖర నిర్మాణ శైలి మరియు రామాయణం మరియు మహాభారతం నుండి శిల్పాలు దీనిని ఒక కొత్త కళాఖండంగా మారుస్తాయి. 27 ఛోటో గోవింద ఆలయం, పుతియా, బంగ్లాదేశ్. పుతియా ఆలయ సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ టెర్రకోట రిచ్ టెంపుల్ 18వ శతాబ్దం చివరి నాటిది. రాధాకృష్ణ ప్రేమ కథలను మరియు దశావతారాన్ని అందంగా చూపిస్తుంది. బెంగాలీ భక్తి నిధి. 28 జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ర్యాలీ, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయంలో ముందు భాగంలో కృష్ణుడు, వెనుక మోహిని ఉన్న ఒక ఏక విగ్రహం ఉంది. ఒక శాలిగ్రామ రాయితో చెక్కబడింది. గోదావరి ఉపనదుల మధ్య ఉన్న ఇది శివ, విష్ణు భక్తుల దివ్య సమ్మేళనానికి ప్రతీక. 29 మురళీధర్ కృష్ణ మందిర్, నగ్గర్, హిమాచల్ ప్రదేశ్. హిమాలయాల్లో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని ఒకప్పుడు కులు రాజులు ఆదరించారు. కృష్ణుడు ఇక్కడ ధ్యానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన నేపథ్యం మరియు శిల్పాలు దీనిని ఒక మార్మిక తప్పించుకునేలా చేస్తాయి. 30 ఇస్కాన్ చంద్రోదయ ఆలయం, మాయాపూర్, పశ్చిమ బెంగాల్.
మా చివరి స్టాప్ గంభీరమైన ఇస్కాన్ చంద్రోదయ మందిరం, త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద కృష్ణ ఆలయం కాబోతోంది. చైతన్య మహాప్రభుకు అంకితం చేయబడిన ఇది గౌడియా వైష్ణవ మతం, నిర్మాణ నైపుణ్యం మరియు ప్రపంచ భక్తిని ఒక మహిమాన్విత ప్రదేశంలో మిళితం చేస్తుంది. ఈ ప్రయాణం మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయడం, పంచుకోవడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు వర్ణనలోని సవిస్తరమైన బ్లాగును అన్వేషించండి. లోతైన భక్తి మరియు దేవాలయ కథలకు మీ ప్రవేశద్వారం.